హలో ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు నోరుంచి పాస్తా పిల్లలకి చాలా ఇష్టమైంది. ఇవాళ ఎలాగో చేయాలో నా స్టైల్లో నేను మీకు చెప్తాను. కొంచెం గిన్నెలో మంచినీళ్ళు తీసుకొని ఉప్పు కొంచెం కొంచెం ఆయిల్ వేసి పాస్తా కొంచెం హాఫ్ బాయిల్ అంటే ఫుల్గా మెత్తగా అయిపోకుండా మనం చేసుకోవాలి. అది వాటర్ అంతా తీసేసుకొని క్యారెట్ ఆనియన్స్ నేను వేసాను. ఆనియన్ ఇష్టం లేని వాళ్ళు క్యారెట్ బీన్స్ చిన్నగా తరుక్కొని మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయినట్టు కొంచెం వేసుకొని తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా కొంచెం వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం బాగుంటుంది అనమాట. అది కొంచెం తొందరగా అవుతుంది. కొంచెం మూత పెట్టుకొని ఒక్క 5 నిమిషాలు కొంచెం వేసుకున్న తర్వాత దీంట్లో టమాటో సాస్ వేసాను నేను కొంచెం, ఒక 2 స్పూన్స్. అది కొంచెం కలుపుకున్న తర్వాత మనకి గ్రీన్ చిల్లీ సాస్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. అదొక ఒక స్పూన్ వేసాను. మళ్ళీ డార్క్ సోయా సాస్ అది కొంచెం వేసాను. ఎక్కువ వేసుకుంటే మనకి టేస్ట్ చేంజ్ అయిపోతుంది. కొంచెం నేను మిరియాల పౌడరు ఇంకా చిల్లీ ఫ్లేక్స్ కొంచెం వేసాను. ఆర్గానో వేసాను నేను కొంచెం. శుభ్రంగా కలుపుకొని దీంట్లో మనం ఉడకబెట్టుకున్నాం కదా, ఆ పాస్తా కొంచెం వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత మ్యాగీ మసాలా ఉంటుంది, అదైనా వేసుకోవచ్చు. లేదంటే మనకు మార్కెట్లో నూడిల్స్ మసాలా దొరుకుతుంది, అదైనా వేసుకోవచ్చు. అది వేసుకుంటే మంచి టేస్ట్.